హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రిషి, వసు, ఏంజిల్, మను కారులో వెళ్తూ ఉంటారు కదా! మను కారు ఆపమని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి వసుకి, ఏంజిల్‌కి ఇస్తాడు. వసు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. "అన్నయ్య నువ్వు కూడా తినరా? ఇదిగో" అని ఇస్తూ ఉంటాడు రిషికి. "నాకొద్దురా బాబు" అని అంటాడు రిషి అసహనంగా. "ఏంట్రా ఐస్ క్రీమ్ తినమంటుంటే వద్దు అంటున్నావు? ఏ ఐస్ క్రీమ్ ఇష్టం లేదా?" అని అంటూ ఉంటాడు మాను. "ఐస్ క్రీమ్ ఇష్టమే. ఇప్పుడు తినాలని లేదు" అని అంటాడు రిషి. "సర్లే నీ ఇష్టం" అని మను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ఉంటాడు. "మను, ఎవరు తినకపోయినా ఐస్ క్రీమ్స్ అలానే ఉంచు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని నైట్‌కి తింటాను" అని అంటుంది వసు ఐస్ క్రీమ్ తింటూ. రిషి ఆశ్చర్యంగా, అసహనంగా చూస్తూ వసు వంక అద్దంలో నుండి, "ఇప్పుడు తిన్నవి చాలదు అన్నట్టు మిగిలిన ఐస్ క్రీమ్స్ కూడా కావాలా? నా ఐస్ క్రీమ్ నీకస్సలు దక్కనివ్వను. నా ఐస్ క్రీమ్‌ని నేనే తింటాను" అని అనుకుంటూ, "అరే మను, ఆ ఐస్ క్రీమ్ ఇటివ్వరా" అని అంటాడు రిషి. "అదేంట్రా ఇప్పుడే కదా వద్దన్నావు" అని అంటాడు. "వద్దన్నాను, ఇప్పుడు కావాలంటున్నాను, ఇవ్వు" అని అంటూ ఉంటాడు రిషి. "ఏమైందిరా? తినాలని లేదన్నావు కదా" అని అంటాడు మను. "ఇప్పుడు తినాలనిపిస్తుందిరా" అని అంటాడు మనుతో రిషి. "సర్లేరా తీసుకో" అని ఒక ఐస్ క్రీమ్ తీసి రిషికి ఇస్తాడు మను. "అయ్యో మను, ఐస్ క్రీమ్స్ అయిపోయాయా? ఇంక లేవా?" అని అంటూ ఉంటుంది వసు బాధగా. "నీ గురించి తెలుసు కదా, ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకున్నానులే, బాధపడకు" అని అంటాడు మను నవ్వుతూ. వసు హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ గారు ఐస్ క్రీమ్ అడగడం ఏంటో, వీడు ఎక్స్ట్రా తీసుకున్నాను అని చెప్పడం ఏంటో, ఇది ఏమి వింతో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ రిషి ఫ్రస్ట్రేట్ అవుతూ కోపంగా అద్దంలో నుండి వసుని చూస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. వసు సడన్గా రిషిని చూస్తుంది. రిషి కోపంగా తినడాన్ని చూసి, "మను, ఐస్ క్రీమ్ని కోపంగా తినకూడదు, ఆస్వాదిస్తూ తినాలి నాలాగా" అని అంటుంది వసు. "నేనేం కోపంగా తినట్లేదే, బాగానే తింటున్నానే" అని అంటాడు మను. "అబ్బో, మాకు మళ్ళీ ఈ బోనస్లు కూడానా? ఎలా తినాలో అని సలహాలు కూడానా? ఇండైరెక్ట్‌గా నాకే చెప్తుందా" అని అనుకుంటూ ఉంటాడు రిషి. అంతలో మను, "నువ్వు ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు ఎవరు తినలేరు వసు" అని అంటూ ఉంటాడు మను నవ్వుతూ. "అవును మను, కొంతమంది ఉంటారు, పేరుకి ఫారెన్ వెళ్ళొస్తారు, కానీ వాళ్ళకి ఐస్ క్రీమ్ తినడం కూడా రాదు" అని అంటుంది రిషిని చూస్తూ. రిషికి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. నీకు నచ్చినట్టు నువ్వు తింటావు, నాకు నచ్చినట్టు నేను తింటాను. నా తిండికి నువ్వు వంకర్లు పెట్టక్కర్లేదు. నేను ఎలా తినాలి అనేది నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు" అని అంటూ ఉంటాడు రిషి అద్దంలో నుండి వసుని చూస్తూ. "ఏమైంది బావా, అంత సీరియస్ అవుతున్నావు? నేను నిన్ను రిషి బావకి ఐస్ క్రీమ్ తినడం రాదు అని చెప్పానా? చెప్పలేదు కదా, మరి ఎందుకంత కోపపడుతున్నావు? నీకు ఫస్ట్ నుంచి నేనంటే కోపం, ఆ కోపం ఇంకా తగ్గలేదు. అందుకే నేనేది మాట్లాడినా నీకు నెగిటివ్‌గానే అనిపిస్తుంది. ఏంజిల్, మొన్న మీ రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ సరిగ్గా తినలేకపోయారు కదా, అది గుర్తొచ్చే నేనిప్పుడు చెప్పాను. చూడు దానికి బావ ఎలా అంటున్నాడో, తననే అన్నానని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నాడో. బావ మొదటి నుంచి అంతే, నా విషయంలో ప్రతిదీ తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటాడు" అని అంటూ ఉంటుంది వాసు. "హలో, నిన్ను నేనెప్పుడు తప్పుగా అర్థం చేసుకోలేదు, కరెక్ట్‌గానే అర్థం చేసుకున్నాను. నువ్వేంటో నాకు తెలీదా ఏంటి" అని అంటూ ఉంటాడు రిషి కోపంగా. "నిజంగా తెలిసినవాడివైతే నిన్ను నేను ఏమీ అనకుండానే నిన్నే అన్నట్టు నువ్వు అనుకుని నాతో గొడవ పడడానికి సిద్ధమయ్యావు కదా, మరి దీన్నేమంటారు" అని అంటూ ఉంటుంది వాసు. "అమ్మో, ఇదేంటి మధ్యలో మా రిలేటివ్స్ అంటూ ఏదేదో స్టోరీ చెప్పేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? రిషి బావ నన్నడిగితే నేను బుక్ అయిపోతాను. అవగారు నిజమా అని నా వంక చూడకముందే ఎస్కేప్ అవ్వాలి. ఏం చేయాలి" అని అంటూ ఏంజిల్ మను వంక చూస్తుంది. మను సైగ చేస్తాడు. "ఓకే" అని అంటూ ఏంజిల్ నెమ్మదిగా కార్ దిగేస్తుంది. కార్ దిగేసి బయట నిలబడి ఉంటుంది. మను కూడా కార్ దిగి బయటకి వస్తాడు. ఇద్దరు కూడా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. కారు లోపల ఫ్రంట్ సీట్లో రిషి, వెనక సీట్లో వసు కూర్చుని ఫైట్ చేసుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. "మను, ఈ గొడవ ఎప్పుడుకవుతుంది? మనం ఎప్పుడు ఇంటికి వెళ్తాము? నేను అనవసరంగా మీ కారు ఎక్కాను, నేను ఆటోకి వెళ్ళిపోవాల్సింది" అని అంటూ ఉంటుంది ఏంజిల్. "నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అని. చిన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఇంతే తెలుసా,
తల తినేసేవాళ్ళనుకో గొడవ పడుతూ. హ! అది పోయింది. ఇప్పుడు మాట్లాడుకోవట్లేదులే అనుకుంటే, మళ్ళీ స్టార్ట్ చేశారు అని అంటూ ఉంటాడు మను. లేటవుతుంది మను. ఇప్పుడెలా? ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఏంజెల్. ఆ గొడవ ఫినిష్ అయితేనే కానీ వాడు డ్రైవింగ్ స్టార్ట్ చేయడు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు మను. అలా అయితే నేను ఆటోకి వెళ్ళిపోతాను. బాయ్. నేను వెళ్ళిపోయానని చెప్పు వసు అడిగితే అని అంటూ ఉంటుంది ఏంజెల్. హే! మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వసు గురించి నీకు తెలిసిందే కదా! చెప్పకుండా వెళ్ళిపోయావు అని అది గొడవ చేస్తుంది. కొంతసేపు వెయిట్ చెయ్యి. ఇంటి దగ్గర ఎలాగో డ్రాప్ చేస్తాను కదా అని అంటూ ఉంటాడు మను. మను వాళ్ళిద్దరి తిట్లని గొడవని భరించలేక వినలేక మనిద్దరం కారు దిగి బయట వెయిట్ చేస్తున్నాము. అదైనా గమనించుకోకుండా వాళ్ళిద్దరూ అలా ఎలా గొడవ పడుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటుంది ఏంజెల్. అదంతే. వాళ్ళు గొడవలో ఉంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అస్సలు పట్టించుకోరు. వాళ్ళు ప్రపంచంలో ఉంటారు. హ! ఏంటో మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. మళ్ళీ నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఈ గొడవల రూపంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు నాకు అని అంటూ ఉంటాడు మను. ఏంటోరా నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఏంజెల్. నీకు కొంచెం టైం పడుతుందిలే అర్థం అవడానికి. ఇప్పటి వరకు నువ్వు వసుని చూసావు, మా అన్నయ్యని చూడలేదు కదా. వసుని అర్థం చేసుకున్నావు, మా అన్నయ్యని అర్థం చేసుకుని వాళ్ళిద్దరి గొడవ నీకు అర్థం అవ్వాలంటే టైం పడుతుంది అని అంటూ ఉంటాడు మను. అంతలో వసు కోపంగా కారు దిగి ఏంజిల్ ఉన్న వైపుకి వస్తుంది. ఏంజిల్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఆలోచన చేయాలి అని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. ఏమైందే వసు? ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మ కంగారు పడుతుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉంటుంది ఏంజెల్. ఏ చాలా లేట్ అయిపోయింది కదా. అయ్యో గొడవలో పడి నేను చూసుకోలేదే టైము. సారీనే. ఆంటీకి నా ఫోన్ నుండి ఫోన్ చేయి. ఈరోజు మా ఇంట్లోనే ఉంటానని చెప్పు అని అంటూ ఉంటుంది వసు. వద్దే నేను వెళ్ళిపోతానులే అని అంటుంది ఏంజెల్. అయ్యో చీకటి పడిపోయింది కదే, ఇప్పుడెలా వెళ్తావు? నువ్వు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వను. ఆంటీతో నేనే మాట్లాడతాను. కావాలంటే రేపు నేనే ఇంటికి తీసుకువచ్చి చెప్తానని చెప్తాను అని వసు ఏంజెల్ వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తుంది. ఏంజెల్ వాళ్ళ మదరు, ఏంటమ్మా వసు, ఏంజెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అంటూ ఉంటుంది. ఆంటీ అనుకోకుండా మేము రెస్టారెంట్కి వెళ్ళాము, లేట్ అయింది. ఈరోజు ఏంజెల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది ఆంటీ అని అంటూ ఉంటుంది. అవునా, సరే జాగ్రత్తగా ఉండండి అని అంటుంది వాళ్ళ మమ్మీ. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ అని పర్మిషన్ తీసుకుని ఏంజెల్ వాళ్ళ మదర్ దగ్గర ఇక వసు ఫోన్ పెట్టేస్తుంది. ఆంటీ పర్మిషన్ ఇచ్చేశారు, ఈరోజు నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు అని అంటూ ఉంటుంది. బా ఎందుకు అడిగేవే అమ్మని పర్మిషను? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవలసింది కదా. ఇప్పటికే తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది, ఇంకా తలనొప్పి ఎక్కువవుతుంది నేను ఇంటికి వస్తే అని అంటూ ఉంటుంది ఏంజెల్. అదేం లేదు, నీ తలనొప్పి తగ్గేలా మంచి కాఫీ కానీ టీ కానీ పెట్టిస్తాను సరేనా అని అంటుంది వసు. అంతలో మను రిషి దగ్గరికి వస్తాడు. రిషి ఈ వైపు డోర్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు కోపంగా. రే ఏంట్రా ఇది, దారి మధ్యలో కారు ఆపేసి మరి ఎంతసేపు ఎవరైనా గొడవ పడతారా? అసలు మళ్ళీ మీరు చిన్నపిల్లల్లా తయారయ్యారా అని అంటూ ఉంటాడు మను. రే నేనేమైనా అన్నానా తనే కదా ఫస్ట్ అన్నది, దానివల్లే కదా గొడవ పెద్దదైంది. మళ్ళీ నన్ననలేదు అని ఎలా కవర్ చేస్తుందో చూసావా అని అంటూ ఉంటాడు రిషి. రే వదిలేరా బాబు, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాము. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం పద అని అంటూ ఉంటాడు రిషిని మను. అది కాదురా అని అంటూ ఉంటాడు రిషి. రే వదిలేరా, ప్రస్తుతానికి డ్రైవింగ్ చేయరా బాబు, తలనొప్పుగా ఉంది మీ వల్ల మాకు అని అంటూ ఉంటాడు మను. అయ్యో పాపం ఏంజిల్ని డ్రాప్ చేయాలి కదా, టైం చూసుకోలేదు, మర్చిపోయాము, చీకటి పడిపోయింది కదా, ఇప్పుడెలా అని అంటూ ఉంటాడు రిషి. వాళ్ళ మమ్మీని పర్మిషన్ అడిగింది వసు, తను మన ఇంట్లోనే ఉంటుందిలే ఈరోజు అని అంటూ ఉంటాడు మను. అవునా, ప్రాబ్లం లేదైతే అని రిషి కారులో కూర్చుంటాడు. మను కూడా కారులో కూర్చుంటాడు. ఏంజెల్ వసు రండి కూర్చోండి అని అంటాడు మను. సరే వస్తున్నామని అంటూ ఉంటారు. మా రిషి బాబు పైన ఎలా అయినా రివెంజ్ ప్లాన్ చేయాలి, ఏం చేయాలి, ఒక మంచి ఐడియా చెప్పవే అని అంటూ ఉంటుంది వసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచిద్దామే, ఇప్పుడు నన్ను వదిలేయే,
చాలా తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటుంది ఏంజెల్. సరే సరే పద వెళ్దాం అని ఇద్దరు కూడా వచ్చి కారులో కూర్చుంటారు. రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. రిషి డ్రైవింగ్ చేస్తూ వసుని అద్దంలో నుండి చూడడం, గమనించడం వసు గమనిస్తుంది. వసు కూడా రిషి వంక చూస్తూ ఉంటుంది. రిషి చూసే టైంకి వసు రిషికి కన్ను కొడుతుంది. రిషి ఆశ్చర్యపోతూ నోరు తెరిచి ఎలా పక్కకు చూస్తాడు మను వంక. మళ్ళీ అద్దంలోంచి వసు వంక చూస్తాడు. వసు అమాయకంగా, మౌనంగా, బుద్ధిగా కూర్చుని ఉంటుంది. ఇదేంటి తను నార్మల్గానే ఉంది కదా, నాకే అలా అనిపించిందా? కొంపదీసి నేను భ్రమపడ్డానా? ఇది నిజంగా భ్రమ అయితే ఓకే, దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఇది నిజమైతే? కానీ తన అలా ఎందుకు చేస్తుంది? నన్ను ఎందుకు అలా అంటుంది? లేదు, తను అలా చేసుండదు. నేనే భ్రమపడుంటాను అని అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. రిషికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఇది భ్రమా? నిజమా? అని మను వంక చూస్తాడు కన్‌ఫ్యూజింగ్‌గా. మను "ఏమైందిరా అలా చూస్తున్నావు?" అని అంటాడు. "ఏం లేదురా, వీడు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే పాపం వీడు చాలా ఫీల్ అయ్యేవాడు" అని అనుకుంటూ అలా వసుని అద్దంలో చూస్తూ ఉంటాడు. వసు మాత్రం అమాయకంగా చూస్తూ ఉంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్.